కృష్ణేశ్వరం. ఓం నమఃశివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలో ఉన్న 3 జ్యోతిర్లింగాలలో కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కృష్ణేశ్వర జ్యోతిర్లింగ ప్రత్యేకత తెలుసుకునే ముందు ఆ క్షేత్ర చరిత్ర గురించి చూద్దాం. పూర్వం మహారాష్ట్రలోని దేవగిరి అనే పర్వత సమీపంలో సుధర్ముడు మరియు సుదేహ అనే దంపతులు నివసించేవారు. సుధర్ముడు పరమ పండితుడు, నిత్యం వేదపారాయణ చేసేవాడు. అతని ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతూ ఉండేది. అతని భార్య సుదేహ కూడా గొప్ప శివభక్తురాలు, సుగుణాల రాశి. వారికి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. స్త్రీ సహజమైన మాతృప్రేమ చేత సంతానం కోసం పరితపిస్తూ ఉండేది సుదేహ. దానికి తన భర్త అయిన సుధర్ముడు ఇలా అన్నాడు: లోకంలో పిల్లలు ఉన్న వారి పాటలు మనం చూస్తున్నాం కదా, పుత్రుని వల్లనే ఉత్తమగతులు కలుగుతాయనేది ఏమీ లేదు. మనం చేసుకున్న కర్మలే ఈ ఇహలోకంలో సుఖదుఖాలకు, పరలోకంలో ఉత్తమగతులకు కారణమవుతాయి. ఈ మానవ బంధాలు రుణానుబంధాలే కానీ మోక్ష మార్గాలు కావు అని తన భార్యకి నచ్చజెప్పేవాడు. ఇంకా ఇలా అన్నాడు: 100 పుత్రులను కన్నా గాంధారి ధృతరాష్ట్రుడు చివరకు పరాధీనులై భీముని దూషణలకు సహించలేక అడవికి పోయి అక్కడ చిక్కుకుని మరణించారు. ఇంకా దశరథ మహారాజు అంతిమ కాలఘట్టం నువ్వు విన్నావు కదా, సంతానం లేక పరితపించి పుత్రకామేష్టి చేసి 4 కొడుకులను కని అంతిమ కాలంలో తన చెంత ఒక్క కొడుకు లేక ఆ బాధతో మరణించాడు. పాండవులకు సంతానం కలిగిన వారు అశ్వత్థామ చేతిలో హతులుగాగా చివరికి వారికి పుత్రశోకమే మిగిలింది. మూలాల్లోకి వెళ్లి తరచి చూస్తే మానవ జీవితం ఇసుక పునాది మీద కట్టిన ఇల్లు వంటిది. ఎప్పుడు కూలుతుందో ఎవరికీ తెలియదు. నీవు కూడా విద్యావంతురాలివే కదా. రామాయణం మొత్తానికి శ్రీరామచంద్రుడు, మహాభారతం మొత్తానికి భీష్ముడు తప్ప తల్లిదండ్రులు యందు భక్తి ప్రపత్తులు చూపిన తనయుడు ఉన్నారంటావా చెప్పు. ఈశ్వర సంకల్పం ఎలా ఉంటుందో అలానే జరుగుతుంది అంటూ ఓదార్చేవాడు. ఆ దంపతులు సంతానం కొరకు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థం కాగా ఒక రోజున సుదేహ ముఖ్యంగా పుత్ర సంతాన కాంక్షను వదలలేక తన భర్తను ద్వితీయ వివాహానికి ప్రోత్సహించింది. దానివల్ల వచ్చే అనర్థాలను సుధర్ముడు ఆమెకు ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు. అయినా ఆమె అవి చెవికి ఎక్కించుకోలేదు. భార్య ప్రోత్సాహంతో ఆమెకు స్వయంగా చెల్లెలు అయిన గుష్మ అనే కన్యను సుధర్ముడు శాస్త్రీయంగా వివాహం చేసుకుని కాపురానికి తీసుకువచ్చాడు. ఆమె కూడా గొప్ప శివభక్తురాలు. అలా ఆ ముగ్గురు నిత్యం శివారాధనలో మునిగి తేలుతూ శివుని కథలు చెప్పుకుంటూ నృత్య గీత వినోదాలతో పొద్దుపుచ్చుతూ సంతోషంగా కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. ఇలా కొంతకాలం గడవగా శంకరుని అనుగ్రహం చేత గుష్మ నెలతప్పింది. ఆమెకు అక్కగారైన సుదేహ దాసీ కంటే ఎక్కువగా సేవలు చేస్తూ వచ్చింది. చివరకు ఒక శుభలగ్నంలో తేజస్శాలి అయిన కుమారుణ్ణి గన్నది గుష్మ. పుత్రోదయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు వారందరూ పొంగిపోయారు. బాలుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. సుదేహలో మార్పు వచ్చింది. చెల్లెల మీద ఈర్ష్య, పిల్లవాడి మీద ద్వేషం పెరిగాయి. క్రమక్రమంగా ఆమె వాటికి బానిసైపోయింది. సంతానం కలగడం చేతనే కదా నా చెల్లెలికి ఇంత మర్యాద, ఇంత మన్నన. సంతానం లేకపోతే ఇద్దరు ఒకటే కదా. ఆ రకంగా ఈర్ష్య ద్వేషాలతో ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి నిద్రపోతున్న ఆ పసివాడిని చంపేసి దగ్గరున్న చెరువులో పారేసి ఏమీ ఎరుగున దానిలా ఇంటికి వచ్చి పడుకుంది. ఆ మర్నాడు ఉదయాన్నే లేచి గుష్మ చెరువులో స్నానం చేయడానికి వెళ్ళింది. పసివాడు చెరువులో ఈదుకుంటూ వచ్చి తన తల్లి కాళ్ళు పట్టుకుని అమ్మా నేను చచ్చి మళ్ళీ బతికినట్లు కలగన్నాను అన్నాడు. అది విన్న గుష్మ అవాక్కైపోయింది. చిన్నపిల్లవాడు కలగనటం ఏమిటి, చెరువులో నుంచి ఈదుకుంటూ రావటం ఏమిటి, అంతా వింతగా ఉంది అని అనుకుంటూ అలా ఆలోచిస్తూ పిల్లవాడిని తీసుకుని ఈశ్వరనామాన్ని స్మరిస్తూ ఇంటికి బయలుదేరింది. అలా ఇంటికి వెళ్తున్న మార్గం మధ్యలో ఆమెకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై, సాధ్వి, నీ యొక్క సుదేహ నీ పిల్లవాడి గొంతు కోసి చంపింది. నువ్వు నా భక్తురాలివి కాబట్టి ఆ పిల్లవాడిని నేను మళ్ళీ బతికించాను. ఇప్పుడు సుదేహను కూడా శిక్షిస్తాను అన్నాడు. అప్పుడు గుష్మ పరమేశ్వరుని పరిపరి విధాలుగా స్తుతించి, ఓ దేవదేవ, మానవులు పాప పనులు చేయడానికి వాళ్ళ పాడుబుద్ధియే కారణము. నువ్వు లోకరక్షకుడివి, దయామయుడివి కాబట్టి మాకు మంచి బుద్ధిని ప్రసాదించు అని వేడుకుంది. ఆ మాటలకు శివుడు ఎంతో ఆనందించి, అమ్మా నువ్వు కోరినట్లే చేస్తాను. అంతేకాదు పాపులను దుర్మార్గులను కూడా క్షమించగలిగే మంచితనం ఉన్న నీ పేరు నా గుష్మేశ్వరుడు అన్న పేరుతో ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసి భక్తులను రక్షిస్తుంటాను అని అన్నాడు. ఈ రకంగా గుష్మేశ్వరంలో ఈ జ్యోతిర్లింగం వెలిసింది. అదే కాలక్రమేణా ఇప్పుడు ఉన్న కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ జ్యోతిర్లింగ ప్రత్యేకత ఏమిటంటే, ఈ క్షేత్ర స్థల పురాణం ప్రకారం ఇక్కడ జ్యోతిర్లింగాన్ని పూజించిన భక్తులకు పుత్రశోకం కలగదు. ఇంకా ఇక్కడ జ్యోతిర్లింగానికి భక్తులు తమ చేతుల మీదుగా ఆ లింగాన్ని తాకి శుభ్రం చేసి అభిషేకం కూడా చేయవచ్చు. భక్తులు అభిషేకం చేయగలిగే జ్యోతిర్లింగాలలో ఇది కూడా ఒకటి. సో మీరు ఎవరైనా ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తే అభిషేకం చేసి స్వామివారి అనుగ్రహాన్ని, అభిషేక అనుభూతిని కూడా పొందండి. ఇంకా ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి 10 జ్యోతిర్లింగాల గురించి, ఆ జ్యోతిర్లింగాలు ఎలా ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, ఆ జ్యోతిర్లింగాల క్షేత్ర చరిత్ర గురించి, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరే వీడియోస్ చేశాను. ఆ వీడియో డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పక చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ సనాతన సృష్టి.